నవ్వాలి రా నువ్వు నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో వైలెన్స్ వేస్ట్ రో చిరునవ్వే బెస్ట్ రో దేన్నైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో తెలివి ఉండాలి రో తెగు ఉండాలి రో ఈ రెండును మించిన మనసుండాలి రో దిల్ సే బోలో దిల్ సే బోలో దునియా దోస్తై పోదిరారో సీను ఫ్రమ్ పాలకొల్లు మాకు మా బాబు గారు గాని సత్య గారు అందరూ మా యూనిట్ మొత్తం పాలకొల్లు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ జిందాబాద్ పాలకొల్లు. నెక్స్ట్ 5 మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్, ఇదే మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో స్టార్ సాయంత్రం ఫ్యాన్స్. పిల్ల నువ్వు నేను జీవితం నచ్చింది కదా, పాటలు బాగున్నాయా, మాటలు బాగున్నాయా, మరి ఫైట్స్. పాలకొల్లు ఈ సినిమాకి పనిచేసిన 70% ఆఫ్ ది పీపుల్ పాలకొల్లు నుంచే వచ్చారు. అందుకే అన్ని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చివరిగా పాలకొల్లు ఎందుకు పెట్టుకున్నామంటే ఇంతమంది ఈ ఊరి నుంచి వెళ్ళి ఈ సినిమా తీసాం కాబట్టి అందరికి మీకు పరిచయం చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. మన ఫిల్మ్ పిల్లనుగుల జీవితం సక్సెస్ ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి చాలా థ్యాంక్స్. ఎస్పెషలీ మీ ఊరు నుంచి మీ ప్రొడ్యూసర్ బన్నివాస్ గారికి చాలా. మన అభిమానులు ఒక చిన్న విషయం, అభిమానులు పైరసీ అనేది పట్టుకున్నారు మొన్న. ప్లీజ్ మీరు దాన్ని ఎంకరేజ్ చేయకండి. ఎంతో కష్టపడి మీకోసం సినిమా చేసాం, మీ థియేటర్ చూడండి, మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. అలాగే నేను ఇక్కడ మీడియా వారికి అలాగే పోలీసు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళు లేకపోతే ఇంత ఆర్గనైజ్ జరగదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఇలా నా సంతోషం ఇలా పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాడే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయిందే. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు పేరున మీకు కృతజ్ఞతలు చెప్పడం కోసం మా టీం మొత్తం వచ్చా. పాటలు బాగున్నాయా, మాటలు బాగున్నాయా? ఒక విషయం మీ దేవవరం గురించి చెప్పబోతున్నాను. ఈ సినిమాకి మాటలు బాగున్నాయా? మాటల రచయిత ఎవరో తెలుసా? మీ భీమవరం డైమండ్ రత్నబాబు. హాయ్ భీమవరం, ఐ లవ్ యూ భీమవరం. భీమవరానికి నాకు అనుబంధం ఉంది. భీమవరం నాకు పిల్లనిచ్చింది. పిల్లను లేని జీవితం హిట్ ఇచ్చింది. చిరంజీవి గారు హీరోయిజం పరిచయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు పవనిజం పరిచయం చేశారు. పిల్ల నువ్వు లేని జీవితం ఎంత పెద్ద హిట్ మీరు చూస్తున్నారా? అవుట్ అండ్ అవుట్ కామెడీని బంధించి మీ అందరూ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. దేవరా వాస్తవానికి ఒక టేస్ట్ ఉంది. ప్రతి ఒక్కరు క్లాసు మాసు అందరూ కలిసి సినిమాని హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మేము ఎంత దూరం వచ్చినందుకు మీరు మాకు ఇచ్చే ఈ సపోర్ట్ చాలు.
వీఆర్ వెరీ హ్యాపీ. గుడిలో నా సామి కొలువై ఉన్నారే, పూజకు వేలాయనే అని చెప్పి ఇప్పుడు ఇవి ఏ డ్రెస్ వేసుకుందండి ఇంటర్వెల్ బ్లాక్ ముందు? గుడి వెనక నా స్వామి గుర్రమెక్కి కూర్చున్నట్టే అంటదా? హీరో క్యారెక్టర్స్ మెయింటైన్ చేయొద్దు. సభ్యసాలు ఏమవుతున్నా ఇది నా మొదటి సినిమా. అలాగే తేజు మొదటి సినిమా అవడం కూడా ఐఎమ్ వెరీ లక్కీ. మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకటే స్టార్ట్ దొరికింది. సో మీ లవ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పవర్ స్టార్ గారు ఈ సినిమా చూసి తేజు చూడలేదు, ఇంకా చూస్తారు, ఇంకో ఫ్యూ డేస్ లో చూస్తా అని చెప్పారు. బట్ తేజు గురించి చదివి ఆర్టికల్ చాలా బాగా చేసావంట అని చెప్పి అభినందించారు. అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను. అందరికీ నమస్కారం. ఎస్పెషలీ హలో భీమవరం ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అభిమానులు, హలో. సినిమా కామెడీ ఎలా ఉంది? డాన్స్, ఫైట్స్, ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద హిట్ చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. ఇంత సైలెంట్ గా ఉండి ఇలాగ ముక్కు మీద వేసుకొని కూర్చొని ఆయన మామూలు కాదు. యాక్షన్ గాని, ఫైట్ గాని, కామెడీ గాని. నేను అడిగా, బాబు ఈ సినిమాకు ముందు ఇంగ్లీష్ లో కానీ భోజ్పూర్లో కానీ 10 సినిమాలు చేసామని అడిగాను నేను. ఇది ఫస్ట్ సినిమాలో లేదు, నిజంగా చెప్తున్నాను. అదంతే, నువ్వు చంపైన మాట్లాడు. మన హీరోని మాట్లాడవలసిందిగా మీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పెట్టినందుకు నేను కొత్త కథలు తెలుపుకుందామని చెప్పి సక్సెస్ టూర్ కండక్ట్ చేశారండి. అలాగే నా ఫస్ట్ సక్సెస్ మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి మీ అందరితో షేర్ చేసినందుకు. అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ గారి అభిమానులు, రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు, సాయి అల్లు అర్జున్ గారి అభిమానులు అందరు కలిసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికి. నేను ఇవాళ మధ్యాహ్నం పార్కుల నుంచి వస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే, నేను నా సొంత సినిమా DVD నేను చూడాల్సి వచ్చింది థియేటర్లో, ఐ మీన్ బస్లో. చాలా బాధగా ఉందండి. ఎందుకంటే 2 ఏళ్ళు మేము కష్టపడి మేమంతా ఇది చేస్తే మీకోసం మేము మంచి క్వాలిటీలో మీకు చూపిద్దాం అనుకుంటే చాలా మంది పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తాం మమ్మల్ని, మీకు ఇంకా మేము బెటర్ క్వాలిటీ సినిమా కానీ బెటర్ సినిమా చేయడానికి మేము మీకు ప్రోత్సహిస్తాం. మీలాంటి అభిమానులే కాకుండా కామన్ ఆడియన్సెస్ కూడా మీరు మాకు సపోర్ట్ ఇస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ప్లీజ్ మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ప్రతిసారి నా సక్సెస్ రావడానికి మళ్ళీ ఉత్సాహంగా ఉంటుంది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ డైలాగ్ ఉంటుంది, చెప్తానండి. అన్న ఎవడికి ఎంత ప్రాబ్లమ్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ వాడబ్బా ఆడు లవర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. ఇది సినిమాలో డైలాగ్. ఓకే, ఇది సినిమాలో డైలాగ్. మన అభిమానులకి ఎలాంటి డైలాగ్ ఉంటుంది చూడండి. అలా ఎవరికి ఎంత ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే మాత్రం మెగా అభిమానులు డబల్ కి డబల్ రియాక్ట్ అవుతారు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతారు. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడు అయి తీరాలి.